నెల్లూరు జిల్లా ఆత్మకూరులో వైభవంగా హనుమాన్ శోభాయాత్ర జరిగింది. ముందుగా రవితేజ కళ్యాణ మండపం వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక మండపంలో సీతారామ, లక్ష్మణ, ఆంజనేయులకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం రవితేజ కళ్యాణ మండపం నుంచి శోభాయాత్ర ప్రారంభమైంది. ముందు అభయాంజనేయుడు, వెనుక శ్రీరాముడు, ఆ వెనుక ఛత్రపతి శివాజీ శ్రీరామ పట్టాభిషేక మహోత్సవ విగ్రహాలతో కూడిన రథాల ముందు బైకులపై హనుమాన్ దీక్షాదారులు ర్యాలీ జరిగింది. ర్యాలీ అనంతరం సీతారాములకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎప్పుడు కన్నీమీరి ఎరగనటువంటి రీతిలో ఆత్మకూరు హనుమాన్ శోభాయాత్ర దీనికి ఒక కమిటీ ఏర్పాటు చేసి ఈ కమిటీ సభ్యులందరూ కూడా ఇది పార్టీలకు అతీతంగా అందరినీ కూడా ఆహ్వానించారు. ఈ కమిటీ ప్రతి ఒక్కరు కూడా కమిటీ సభ్యులందరూ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే మీడియా మిత్రులకు, అలాగే ఎలక్ట్రిసిటీ మిత్రులకు, అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ కి ప్రత్యేకంగా నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ రోజు ఆత్మకూరులో ఇంతటి కార్యక్రమాన్ని మరి ప్రజలందరూ కూడా వచ్చి జయప్రదం చేసేందుకు వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, హనుమాన్ అంటే ఒక ప్రతి ఒక్కరు కూడా మనకు పురాణంలోనే ఉంది. హనుమాన్ అంటే ఒక ఆంజనేయుడు అంటే చాలా మనకు పవిత్రమైన దేవుడిగా ప్రతి ఒక్కరిగా కొలుస్తారు. అందుకనే ఈ రోజు ఇంతటి వర్షం పడుతున్నా గానీ ఎవరు కూడా ఎక్కడికి కదలకుండా ఈ కార్యక్రమంలో దాదాపు 5 కిలోమీటర్లు మరి ఈ కార్యక్రమాన్ని మరి ప్రతి ఒక్కరు కూడా నడుచుకుంటూ ఈ యొక్క కార్యక్రమం చేపట్టేందుకు పేరు పేరు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. అందరూ కలిపి ఈ హనుమానం శోభాయాత్రని విజయవంతం చేసినందుకు అందరికీ, ఆత్మకూరు ప్రజలకి, అలాగే అన్ని రాజకీయ పార్టీ నాయకులకి, మన ఇది నిర్వహించిన నిర్వాహకులకి చాలా వర్షం పడుతున్నప్పటికీ ఆ వర్షం కూడా ఒక దీవెన మాదిరి 4 చినుకులు పడడం, 4 తాగడం, స్వాగతం పలుకుతున్నట్టుగా ఉండి చాలా గొప్పగా చాలా విజయవంతం చేసేందుకు వాళ్ళందరికీ మన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే చాలా మీడియా మిత్రులందరూ కూడా మాతోటి ఉండి పోలీసు డిపార్ట్మెంట్కి, రెవెన్యూ డిపార్ట్మెంట్కి, హెల్త్ డిపార్ట్మెంట్ కూడా ఆడ క్యాంప్ ఒకటి పెట్టున్నారు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి అందరికి కూడా ప్రజల తరఫున, నేను మా ట్రస్ట్ తరఫున, అలాగే అందరి తరఫున అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై శ్రీరామ్. ఈరోజు ఆత్మకూరు హనుమాన్ శోభయాత్ర చేయడం జరిగింది. ఈ యాత్రలో చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రజలు వేలాది మంది వచ్చారు. ఆత్మకూరు పట్టణ ప్రజలు కూడా వచ్చి ఈ యాత్రను ఎంతో దిగ్విజయం చేశారు. దీంతో పాటు పోలీసు వారు ఎంతో సహకరించారు, మీడియా వారు కూడా సహకరించారు. వీరందరికీ మా ధన్యవాదాలు. శోభయాత్ర అనంతరము కంచి పరమేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో అన్నదాన వితరణ జరిగినది. వారికి కూడా మా కృతజ్ఞతలు. తర్వాత వచ్చేసి వెంకటరెడ్డి గారి ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు జరిగినవి. వారికి కూడా మా కృతజ్ఞతలు.